భారతదేశంలో అనేక పురాతన రహస్యాలు దాచుకున్న దేవాలయాలు ఉన్నాయి. అందుకే భారతదేశాన్ని దేవాలయాల దేశం అని కూడా అంటారు. ఈ ఆలయాల రహస్య సంఘటనల మిస్టరీని ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు. అయితే ఒక ప్రత్యేకమైన రహస్యాల కారణంగా ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దేశ విదేశాల నుంచి అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అటువంటి అద్భుత రహస్యమైన ఆలయం మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ ఉన్న ఓ ఆలయంలో ఏళ్ల తరబడి నీళ్లతోనే దీపాలు వెలుగుతున్నాయి. ఇది ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్న అందరి మనసులో తలెత్తి ఉండవచ్చు. అయితే ఈ నీటి దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఈ అద్భుత సంఘటనను చూడడానికి ప్రతిరోజు చాలామంది భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని షాజపూర్ జిల్లాలో కలిసిందా నది ఒడ్డున అగర్ మాల్వాల్లోని నాల్ఖేడా గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో గడియా గ్రామానికి సమీపంలో ఉంది. ఈ ఆలయాన్ని గడియా ఘాట్ వలి మాతాజీ అని పిలుస్తారు. ఏళ్ల తరబడి ఈ ఆలయంలో మహాజ్యోతి మండుతూనే ఉంటుందని చెబుతారు. మాతృదేవత ముందు వెలిగే ఈ దీపం నూనె, నెయ్యి, ఇంధనం లేకుండా వెలుగుతూ ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ దీపం ఆలయం సమీపంలోని నది కలిసిందా నీటితో మండుతూ ఉంటుంది. ఈ ఆలయంలో ఉంచిన దీపంలో నీరు పోస్తే అది జిగట ద్రవంగా మారి దీపం వెలుగుతుందని అక్కడి వారు చెబుతూ ఉంటారు. మొదట్లో ఈ ఆలయంలోని దీపం ఇతర దేవాలయాల మాదిరిగా నూనె, నెయ్యితో వెలిగించేవారు అని అప్పటి స్థానికులు చెబుతున్నారు. అయితే ఇక్కడ అమ్మవారు గుడిలోని పూజారి కలలో కనిపించి నది నీటి దీపాలు వెలిగించమని ఆదేశించిందట. ఆ తర్వాత పూజారి కూడా అలాగే చేశాడట. ఒకరోజు దీపంలో నది నీటిని నింపి వత్తిని వెలిగించిన వెంటనే దీపం వెలగడం మొదలుపెట్టిందట. అప్పటి నుంచి ఆలయంలోని దీపాలు నది నీటితోనే వెలిగించబడుతున్నాయి. ప్రజలు ఈ అద్భుతం గురించి తెలుసుకున్నప్పటి నుంచి ఈ అద్భుతాన్ని చూడడానికి ప్రతిరోజు చాలామంది ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. వర్షాకాలంలో ఈ ఆలయంలో దీపం వెలగదు. వాస్తవానికి వర్షాకాలంలో కలిసిందా నది నీటి మట్టం పెరగడం వల్ల ఈ ఆలయం నీటిలో మునిగిపోతుంది. అందుకే ఇక్కడ పూజలు చేయడం సాధ్యం కాదు. దీని తర్వాత ఆలయం నీరు నుంచి బయటకు వచ్చిన వెంటనే శారదీయ నవరాత్రులు ప్రారంభమవుతాయి. అప్పుడే ఆలయంలో మళ్ళీ అఖండ జ్యోతి వెలిగిస్తారు. ఇది వచ్చే ఏడాది వర్షాకాలం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఈ గుడి గురించి తెలిపిన విషయాలన్నీ పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగానే మీకు అందించబడింది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని మీరు గమనించగలరు.